ఈరోజు ఎట్లయినా చేసి ఈ విషయము చెప్పిడల్లా. ఏమంటారో ఏమో, భయం భయం అవుతా ఉంది. మమ్మీ డాడీ ఒకసారి హాల్లోకి రండి. ఏమయ్యేదిరా నీకి అంత గట్టిగా వదురుతుండావో? డాడీ ఆటికి పోయా. డాడీ డాడీ ఏంద్రా నీది పొద్దు పొద్దునే? చూడండి, ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను, నన్ను తిట్టొద్దండి. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను గాని ధైర్యము సాలేదు నాకు. ఇంక ఇది అయ్యే కథ కాదని చెప్తున్నాను. ఇంకా ఏందిరా ఆ మాట? నువ్వు ఫస్ట్ మ్యాటర్ చెప్పు, తర్వాత తిట్టల్లా లేదా మేం చూసుకుంటాం. ఏంద్రా నీ కథ? బిక్కు బిక్కుమని చూసిన చాలు గాని జల్దీ చెప్పు, టైం అవుతుంది నాకు డ్యూటీకి. డాడీ భయం అవుతుంది డాడీ, మీరంత గట్టిగా మాట్లాడొద్దండి. ఏందా విషయము? జల్దీ చెప్పిసావురా బాడుకోవు. నేను ఒక అమ్మాయిని ప్రేమించినానమ్మా. ఆ పిల్ల నాకు కావాలా. నేను ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను. ఏతిరా అది? ఎన్ని రోజుల నుంచి సాగుతుంది తతంగము? కాలేజీకి చదువుకోమని పంపిస్తే ఈ పని చేసినావారా నువ్వు? చూసినావానే నీ సుపుత్రుడు చేసిన పని? ఓ నా కొడుకు నా కొడుకు నా కొడుకు బంగారం అని మురిసిపోతీవు కదా. మంచి పని చేసినావులే నీ కొడుకు. నీది కూడా హ్యాండ్ ఉందా ఇందులోనా? డాడీ ఏమన్నా అనాలనుంటే నువ్వు నన్నను, అంతేగాని అమ్మను అనొద్దు. దీంట్లో అమ్మకి ఏం సంబంధం లేదు. ఓ నాకే ఎదురు తిరిగి మాట్లాడేటట్లు అయిపోయినావు అన్నమాట నువ్వు. ప్రేమ లేదు దోమ లేదు, మూసుకొని మరసనంగా చదువుకో. ఇన్ని రోజులు చిన్ని పిల్లోడ్లే పోని పోని అన్నట్ల నగరాలు చేస్తున్నావారా నువ్వు? దొంగనాయాలా? నాకు అదంతా తెల్దామా? నేను చదువు బంద్ చేస్తాను. ఇంకా నేను చదువును, ఏదో ఒక పని చేసుకొని ఆ పిల్లని పెళ్లి చేసుకొని బతుకుతాను అంతే. ఓర్ని నువ్వు చదివిన చదువుకి ఆ జాబ్ వస్తుందిరా నీకి? మొన్న డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఎంట్రీ అయినావు, పట్టుమని 21 ఏండ్లు మొన్న పడినాయి. ఈ చదువుకు ఎవరు జాబ్ ఇస్తాడో అడుగుదాంరా, పోదాంరా. జాబే చేయాలని నాకేమి ఇది లేదు. నేను ఆ పనైనా చేస్తాను, చెత్తబండి దొబ్బుకొనైనా బతుకుతాను. నేను ఆ పిల్లతో, నా పిల్లు ఉంటే చాలు నాకు. దానికి పెళ్లి చేసుకునేవంటే నువ్వు ఇంట్లోకి వచ్చేకి లేదు. బతుకుపోరా, బయటే బతుకుపో. ఎట్లా బతుకుతావో నేను చూస్తాను నా కొడక. కొడుకా నీ మంచికి చెప్తుండాను, నా మాట ఇన్రా. వద్దురా మనకి ఇవన్నీ ట్రాష్ రా. ఇప్పుడుండే జనరేషన్ కి మీకేం తెలుస్తుందిరా? నెత్తి మీద మా సారలేదురా మీకి. పిల్ల బచ్చాలు ఉన్నట్లురా మీరు. డాడీ నాకు అన్ని తెలుసు, నువ్వేం చెప్పొద్దు. నేనేం చిన్న పిల్లోని కాదు, 21 సంవత్సరాలు నాకు ఇప్పుడు. ఆ పిల్లిని పెళ్లి చేసుకున్నారా నువ్వు? బాడుకోవు అడక్కని తింటావు చూడు, చెప్పింటాను. అమ్మ అంటే లేదు, గిమ్మ అంటే లేదు. అప్పుడు నేనేమి ఇంట్లో ఉండను, ఇంకా బయటే బతుకుతాను. మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగను ఇంకా. అయితే నా మాటగా నిన్రా కొడకా. ఈ ఇంట్లో ఉండేకి నువ్వు లేదు, బయటకు కదులు. నీకు మాకు సంబంధం తెగిపోయింది అంతే. ఈ జన్మలో నాకు నీ ముఖం చూపియద్దు. పోతానులే, మీ సపోర్ట్ లేకుంటే నేనేమన్నా బతకలేనా? పెద్దోళ్ళు ఉన్నారే, మా ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకోలేరు. నా బేబీకి ఫోన్ చేసి ఎంతసేపు ఆయా, ఇంకా రాలేదు. ఏమయ్యేదో ఏమో. నాకు ఒక పక్క టెన్షన్ అయితా ఉంది. అమ్మయ్య వచ్చింది. ఏమైంది బుజ్జి కన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడువద్దట్లా. నువ్వు ఏడిస్తే నేను చూడలేను నిన్ని. అంతా అయిపోయిందిరా బేబీ. మా ఇంట్లో మన లవ్ విషయం చెప్పాను, వాళ్ళు ఒప్పుకోలేదురా. నిన్ను వదిలి ఉండలేనురా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకొని వేరే ఉందాం, హ్యాపీగా ఉందాం. ఎవరు మనకు అవసరం లేదు, ఓకేనా? బేబీ మనము తొందరగా పెళ్లి చేసుకుందాం బేబీ. నాతో అయితా లేదు నిన్ను వదిలి ఉండేకి. నా వల్ల కాదు, ప్లీజ్. నరకంగా ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేను నీతో ఉంటాను, నన్ను పెళ్లి చేసుకోవాలి అంతే. నన్ను హ్యాపీగా చూసుకుంటావు కదా, నాకు ఆ నమ్మకం ఉంది నీ మీద. నిన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానే బుజ్జికొండ. ఏదో ఒక పని చేసి గాని నిన్ను బంగారం లెక్క సాక్కుంటాను నేను. నువ్వు నన్ను ప్రేమిస్తే అంతే చాలు. ఈ లవ్ ఇట్లే ఉండాలి జీవితాంతం మన మధ్య, ఓకేనా?
ఈ విషయం చెప్పిన వెంటనే ఫుల్ సీరియస్ అయినారు తెలుసా మా అమ్మ నాన్న. వాడు వద్దంటే వద్దని ఫుల్ నా మీద గొడవకు వచ్చినారు. వాడితో బతకలేవు నువ్వు, వాడితో ఉండలేవు నువ్వు, వాడిని పోషించలేడు వాడు నిన్ని, వాడితో ఉంటే 3 నెలలకు పరిగెత్తుకొని వస్తావు నువ్వు, వద్దని నన్ను ఫుల్ ఫోర్స్ చేసినారు. బయట ఎన్నో పనులున్నాయి చేసుకొని బతికేకి. వేస్ట్ ఫెలో బాగా చెప్పినాడులే. ఒక అమ్మాయిని నేను పోషించలేనా? అయినా వీళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఇలా చేస్తారు? పిల్లల ప్రేమల్ని ఎందుకు అర్థం చేసుకోరు? అసలు బతకడానికి ప్రేమ ఒకటే ఉంటే చాలు కదా, ఇవన్నీ ఎందుకు ఉండాలి? మనం ఏంటో బతికి చూపిద్దాం బేబీ. ఓకే 100% ఓకేరా బంగారం. ఈ క్షణం నుంచి నిన్నొక్క క్షణం కూడా వదిలి ఉండే ప్రసక్తే లేదు అసలు. రా వెంటనే వెళ్ళి పెళ్లి చేసుకుందాం మనం. ప్రీతి, అటు ఇటైతే పెళ్లి చేసుకున్నాం. ఇదే మన ఇల్లు. ఎట్లుంది? నచ్చిందా నీకు? సూపర్ ఉంది బేబీ ఇల్లు. ఐ లవ్ దిస్ హోమ్. కాదు బేబీ, రెంట్ ఎక్కువగానే ఉంటుంది కదా. నీకోసం ఇంత మాత్రం చేయలేనా బంగారం? నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటానని మాటిచ్చాను కదా, దానికోసమే ఇదంతా. నచ్చిందా నీకు? నా మీద ఇంత ప్రేమ ఉందారా నీకు? నేను చాలా అదృష్టవంతురాలిని. లవ్ యూ సో మచ్. మరి నేను నీకోసం ఎంత చేస్తున్నాను, నాకేం గిఫ్ట్ లేదా? చిపో, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు నీకు. డటీ గాయ్. ఇంకా డట్టిగా అంటావేంటి పిచ్చి ముఖం దానా? ఇప్పుడు మనకు పెళ్ళి అయిపోయింది, అవన్నీ నాకు ఉంటాయి హక్కులు నీ మీద. పోరా, నాకు సిగ్గైతుంది. దగ్గరకు వస్తున్నావేంటి? ప్లీజ్ నన్నేం చేయొద్దు. దగ్గరకు వచ్చేదే నిన్నేదో ఒకటి చేయడానికి. పిచ్చిదానా, దగ్గరకు రావద్దంటావేంటి? సోఫాలో కూర్చుందాం రా. అవునరా బేబీ, నేనే ఎందుకు నచ్చానురా నీకు? నువ్వు చాలా అందంగా ఉంటావురా, అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. నీలాంటి అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. చాలా అందంగా ఉంటావు నువ్వు తెలుసా. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ చెవులు, ఆ నడుము, సూపర్గా ఉంటావు. హీరోయిన్లా ఉంటావు తెలుసా నువ్వు. ఓహో, నా అందాన్ని ప్రేమించావన్నమాట, నన్ను కాదన్నమాట అట్లయితే. నీ అందమోటే కాదే, నీ క్యారెక్టరు, నీ బిహేవియరు నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నానే నేను. లేకపోతే ఇంతమంది అమ్మాయిలు ఉండగా నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాను చెప్పు. నీకోసం మా నాన్నతోనే గొడవ పడ్డాను తెలుసా. ఎప్పుడు నేను మా నాన్నకు భయపడే నేను మా నాన్నని ఎదిరించి ఈరోజు నిన్ను పెళ్లి చేసుకున్నానంటే దానికి కారణం నీ మీద ఇష్టం ఉన్నట్లే కదా నాకు. నీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థం చేసుకో. సర్లే గాని ఏదైనా జాబ్ చూసుకున్నావా మరి? ఇంకా లేదే, తొందరగా దొరకాలంటే దొరకవు కదా జాబ్లు. వెతకాలి, వెళ్ళి బయటికి వెతుకుతాను నేను. ఈరోజు నీతో ఎంజాయ్ చేసి రేపు నుంచి వెతుకుతా. చూసారు కదా ఫ్రెండ్స్, మనోడి ప్రేమాయణం. ఈ విధంగా అయితే పెద్దోళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుంటారనమాట వాళ్ళు. తర్వాత వాళ్ళ మధ్య ఏ విధంగా గొడవలు వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.